మాకు కూడా మంచి అవకాశాలు వస్తే మేము కూడా పెద్ద కొరియోగ్రాఫర్లు అవుతాం. నెక్స్ట్ చూపిద్దాం. గట్టిగా చూసుకున్నట్లయితే బషీర్ మాస్టర్ ఫ్యూచర్ లో ఎలా కనిపిస్తారు? మంచిగా అవపడతా, చాలా గ్రేట్గా అవపడతా. ఇప్పుడు నేను 10 years నుంచి 6 years నుంచి ఒకటే రేంజ్ లో ఉన్నాను. టిక్ టాక్ నుంచి ఇక్కడ ఇప్పటి వరకు పెరుగుతూనే వచ్చా కానీ తగ్గలే. టిక్ టాకే మీకు లైఫ్ కి టిక్ టాక్ నుంచి ఇప్పటి వరకు పెరుగుతూనే వచ్చా కానీ ఎక్కడ తగ్గలే. ఎక్కడ ఏం మాట్లాడాలి, ఎక్కడ ఎవరితో ఎలా ఉండాలి అని తెలిసిన ప్రతి ఒక్కడు ఇదే ట్రెండింగ్ లో ఉంటాడు. టిక్ టాక్ వల్ల వీళ్ళందరూ మీకు పరిచయం. టిక్ టాక్ లో నేను అందరికి స్పాన్సర్లు చేసేవాడిని, ప్రొడ్యూస్ చేసేవాడిని. ఇప్పుడు కూడా స్టిల్ ప్రొడ్యూసే చేస్తాను. నా దగ్గర డబ్బులు ఉంటాయి, నేను ఈవెంట్స్ చేస్తా, సంగీతం చేస్తా, కొరియోగ్రఫీ సోషల్ మీడియాలో వస్తాయి కాబట్టి వీళ్ళకి ప్రొడ్యూస్ చేసుకుంటూ అవి డెవలప్ అవుతుంటూ నేను కూడా డెవలప్ అవుతుంటాను. నేను ఒక కొన్ని పేర్లు చెప్తాను, ఓకే వాళ్ళ గురించి చెప్పండి. పక్క జానీ మాస్టర్ ట్రెండింగ్ టాపిక్. అంతే టాపిక్. ఆయన ట్రెండింగ్ టాపిక్ ఏంటంటే ఆయనకి ఒక 15 సంవత్సరాలు అయితే మంచిగా బాగా పేరు వచ్చింది. ఇప్పుడు ప్రెసెంట్ ఈ సంవత్సరం కొంచెం మంచిగా లేదనుకుంటే పేరు పోయింది అంతే. మళ్ళీ నెక్స్ట్ ఆయన ట్రెండింగ్ చెప్తున్నాను కదా నేను. రాకేష్ మాస్టర్. రాకేష్ మాస్టర్ ఆయన నోటిదిలో ఆయన జడగొట్టుకుంది. మీతో ఎలా ఉండేది రాకేష్? నాతో బాగానే ఉన్నాడు కానీ ఆయన నోటి దూల ద్వారా ఆయన చెడగొట్టుకుంది. అంటే నేను విన్న పాయింట్ ఏంటంటే రాకేష్ మాస్టర్ కూడా ఎంత హైప్ లో ఉన్నారో మళ్ళీ అంత తొక్కబడిపోయారు. అదే నోటి దూలే అంటారు దాన్ని. నోటి దూల. ఇప్పుడు నేనున్న ఎవరైనా తిట్టొచ్చు, తిడితే ఎన్ని రోజులు వస్తుంది పేరు? మా అంటే 10 రోజులు ఉంటుంది. తర్వాత ఏమైంది? ఎక్కడ ఏం మాట్లాడాలి, ఎక్కడ ఎలా ఉండాలో నేర్చుకున్నవాడు ఎప్పుడు ట్రెండింగ్ లోనే ఉంటాడు. నెక్స్ట్ పండు. ఆయన ఎవరో కూడా తెలియదు. పండు ఈ పండు కొరియోగ్రాఫర్. ఆయన గురించి ఏం మాట్లాడతాం. ఒక డాన్స్ ఫీల్డ్ నిడిచి పెట్టి ఆర్టిస్ట్ చేసుకుంటున్నాడు అంతే. మరి వచ్చింది దేనికి? డాన్స్ కోసం వచ్చిండు. అంటే ఫేమ్ 2 పక్కన చేసుకోవచ్చు కదా. డాన్స్ నమ్ముకున్నాం, డాన్సే చేయాలి. కొరియోగ్రాఫర్ కావచ్చు, తిరగవచ్చు సినిమాలు. ఒక్క సాంగ్ ఇటు కొట్టిండా నెక్స్ట్ BMW తిరుగుతాడు. ఆర్టిస్ట్ ఏముంది, మళ్ళీ ఒక సినిమా చేసిన తర్వాత ఇంకో సినిమా బతిలాడుకోవాలి. ఒక్క సాంగ్ హిట్ అయిందా, పండు మాస్టర్ సాంగ్ వేయండి అంటారు. దేంట్లో ఉంటుందా? ఉండదు. నెక్స్ట్ చైతన్య మాస్టర్ అంటే ఆయన మాట్లాడింది నాతో ఒక్కరోజే కానీ మంచి మనిషి. ఆయన కష్టపడే మనస్తత్వం. నెల్లూరే కదా. నెల్లూరు. మీరు వెళ్ళారా? నేను వెళ్ళలే, అంటే కుదరలే. నిజంగా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆ అప్పుడు గోల్డ్లో ఇలాంటి ఉంటాయి కామను. కళాకారుడు అంటేనే గులాకారుడు. కళాకారుడు అంటేనే గులాకారుడు. తినడానికి తిండి లేకపోయినా వాడు వేసుకునే బట్టలు 5,000 కావాలి, సెంటు బాటిల్ కావాలి. అలా కామన్, అది పాపులేషన్ ఉండాలి అంతే. కళాకారుడు అంటే గులాకారుడు ఉంటాడు కామన్. ఎంత డబ్బులు వచ్చి చూడు, ఎంత ఖర్చు పెట్టాం అనేది చూస్తుంటాడు. యశ్వంత్ ఏంటంటే ఆయనకి టాలెంట్ తక్కువ, అదృష్టం ఎక్కువ. ఎలా అంటే రావటంతో డీలో ఇక మాలెక్కనే రావడంతో డీలో ఇన్ని కొట్టిండు, 2-3 సార్లు ఇన్ని కొట్టిండు. కాలు పెట్టగానే కార్డు వచ్చింది, కొరియోగ్రాఫర్. అందంతో ఈ కామన్ అయింది. మా చిన్నప్పుడే చేసి బషీర్ మాస్టర్ ఎప్పుడు జమాలోనే పాట. మా ఇంటికాడ గణేష్ పండుగ వస్తే ఇవాళ సాయంత్రం రిలీజ్ అయితే ఆ సాంగ్ తీసుకొచ్చి చేసేటోళ్ళం. మస్తు తెలుసు. అప్పుడు సోషల్ మీడియా లేదు, ఇప్పుడు సోషల్ మీడియా ఉంది. అంతే అంతే అంతే. బషీర్ మాస్టర్ దిగజారిపోవడానికి కూడా ఫేమే కారణం. అంతేనా? దిగజారిపోవడానికి అంటే అంత ట్రెండింగ్ లేకపోవడానికి. అప్పుడు లేవు సోషల్ మీడియా లేదు. సోషల్ మీడియా ఉండుంటే అసలు ఇప్పుడు మేమంతా మేమే ఉండటం. సందీప్ మాస్టర్ పాపం చాలా కష్టపడే మనస్తత్వం. ఎప్పటి నుంచో ఆయన, ఇప్పటి నుంచో కాదు, ఆయన్ని కూడా సేమ్ మా లెక్కనే. ఆయన చెన్నై కార్డు తెచ్చుకొని, లేకపోతే ఈ పాటికల్లో స్టార్ కొరియోగ్రాఫర్. ఇప్పుడు మన తరపున లేదా? మన దగ్గర లేదు. ఆయన చెన్నై కార్డు ఉంది, బాంబే కార్డు తీసుకోలేదు, చెన్నై కార్డు ఉంది. ఎందుకు చెన్నై కార్డు? మన ఇయ్యలే, తెలుగు వాళ్ళకి కదా. ఎందుకు ఇస్తారు? ఆటలో కొరియోగ్రాఫర్కి ఎవరికి ఇచ్చారు చెప్పు? ఎవడు గుర్తుండా నీకు ఆట కొరియోగ్రాఫర్లు? సుందర మాస్టర్ గుర్తుంటారు. ఎస్, ఆట కొరియోగ్రాఫర్లు అందరూ అడుగున పడ్డారు. ఒక సందీప్ మాస్టర్ ఒకడే, ఆట సందీప్ ఒకడే వెలుగులోకి ఉన్నాడు. అది కూడా చెన్నై కార్డు తెచ్చుకొని ఫేస్బుక్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా ఆయన ఓన్గా కష్టపడి సంగీతం చేసుకొని ఇప్పుడు ట్రెండింగ్లో అవపడుతున్నాడు. అవపడిన వాళ్ళు తెల్లెంటుకలు గడ్డాలు పెంచుకొని రోడ్ల మీద తిరిగేటోళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఎంతమంది. లుక్స్ రాజశేఖర్ మాస్టర్ పాపం ఇంత టాలెంట్. ఆయన ఏదో చెన్నై వైజాగ్లో క్లాసులు చెప్పుకొని బతుకుతున్నాడు. అంటే ఆయనకు సపరేట్ ఏదో జాబ్ ఉన్నా కానీ ఆయన గోల్ ఏంటి? కొరియోగ్రాఫర్ అయిందా? బాంబే కార్డు తెచ్చుకున్నాడు, సాంగులు చేయని. గణేష్ మాస్టర్ ఇక మీకు చెప్పింది. గణేష్ మాస్టర్ అంటే ఆయన కూడా కష్టపడి వచ్చిండలే కానీ ఆయన కూడా టాలెంట్ తక్కువ, అదృష్టం ఎక్కువ.
బాబా మాస్టర్ బాబా మాస్టర్ ఈజ్ హార్డ్ వర్క్. చెన్నై ఆన్ సెట్ ఆఫ్ సెట్ లో కూడా ఇంతే సెట్ ఉంటుంది. కాదు, ఆయన ఎన్ని సాంగ్లు డాన్సర్ ఆడింది తెలుసా? ఒక 500 సాంగ్స్ ఆడింది. మంచి టాలెంట్ పర్సన్, మంచి కష్టం. ఆయనకి ఫేమ్ ఏడొచ్చింది తెలుసా? చెప్పండి. బిగ్ బాస్ పోయిన తర్వాత వచ్చింది. అంతకు ముందే బాబా మాస్టర్ కొన్ని షోస్ లో కామెడీకి చేయలే. అంతకుముందు ఆయన ఎప్పుడు చేశాడంటే, ఆయన ఫస్ట్ కొరియోగ్రాఫర్ కార్డు సాంగ్ అంటే ఆయన ఎవరో తెలిసింది జనాలకి. జనాలకు వెల్ నోటెడ్ పర్సన్ బాబా మాస్టర్ అంటే బిగ్ బాస్ ద్వారానే. అప్పటికు కొరియోగ్రాఫర్ బాబా మాస్టర్ అంటే డాన్స్ ఫీల్డ్ ఉన్న వాళ్ళకే తెలుసు. డాన్స్ ఫీల్డ్ అండ్ కొన్ని ప్రోగ్రామ్స్ Yes. కామెడీ చేసేవాడు.